నిన్న నుంచి నాకు చాలామంది ఈ వీడియో అయితే పెట్టారు. ఈ వీడియో టైప్‌లో అలర్ట్ మోషన్‌లో చేయమన్నారు. కానీ ఈ వీడియో చేసింది ఆఫ్టర్ ఎఫెక్ట్‌లో. ఓకే. అలర్ట్ మోషన్‌లో కూడా చేసుకోవచ్చు. పెద్ద విషయం కాదు. ఇప్పుడు నేను చేసిన వీడియో కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది నేను అలర్ట్ మోషన్‌లో చేసిన మొత్తం వీడియో. ఓకే. చాలా బాగా అనిపించింది. నేను ఎక్స్‌ట్రాగా ఎండింగ్‌లో ఇంకా కొన్ని ఎఫెక్ట్ పెట్టాను. యానిమేషన్ పెట్టాను 3డీది. చాలా బాగా అనిపించింది. అండ్ చాలా సింపుల్‌గా ట్రై చేద్దాం మనం దీన్నైతే. ఓకే. ఇప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్, ప్రీమియర్ ప్రోకి కొన్ని డిఫరెన్స్ అయితే ఉంటది. ఓకే. అది అయితే మీరు చేయండి. అండ్ దీంట్లో బ్రేక్ డౌనే చెప్తాను నేను. ఎక్కువ ఫస్ట్ నుంచి చెప్పాలని అనుకోవడం లేదు. ఎందుకంటే మళ్ళీ బోరింగ్‌గా ఉంటది. ఓకే. నేను మీకు ఒకవేళ మీకంత ఓపిక లేకపోతే ప్రాజెక్ట్ ఫైల్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అదైతే యూజ్ చేసుకోవచ్చు. అసలు నేను ఎలా చేశానని ఒక ఐడియా ఇస్తాను మీకు. ఓకే. నెక్స్ట్ వీడియో నుంచి ఫుల్ ట్యుటోరియల్ అయితే పెడతాను. ఫస్ట్ అయితే ఈ వీడియో మీరు చేసేటప్పుడు మీ మొబైల్ ల్యాగ్ అయ్యే అవకాశం చాలా ఉంటది. ఎందుకంటే నాకైతే ల్యాగ్ చాలా అయింది. ఓకే. ఫస్ట్ అయితే నేను ఇందులో 2 ప్రాజెక్ట్‌గా డివైడ్ చేసిన నేను. ఫస్ట్ అయితే మనం చేయాల్సిన ప్రాజెక్ట్ ఏందంటే మీరు చూసిన ప్రాజెక్ట్ అది ఓపెన్ చేసిన తర్వాత ఇందులో కెమెరా యూజ్ చేసిన కానీ అది తర్వాత యూజ్ అవుతది. ఇప్పుడేం అవసరం ఉండదు. అందుకోసమే నేను ఫస్టే చెప్తున్నాను బ్రేక్ డౌన్ అయితే చేయబోతున్నాం దీన్ని. ఫుల్ స్టార్టింగ్ నుంచి చెప్పాలని అనుకోవడం లేదు. ఎందుకంటే చాలా సింపుల్‌గా ఉంటది మళ్ళీ. ఇందులో ఏందంటే మీరు 1, 2 లేయర్స్ అనేది అంటే మనం ఆఫ్టర్ ఎఫెక్ట్‌లో కాంపోజిషన్ అంటారు కదా! అది చేస్తే మీరు మొత్తం చేసినట్టే ఉంటదది. ఓకే. చాలా సింపుల్ అయిపోతది. కింది నుంచి వద్దాం. ఇందులో నేను మొత్తం యూజ్ చేసింది నల్‌తోటి యూజ్ చేసిన ఇది. అండ్ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో అది ఎండింగ్‌లో ఒక పార్ట్ వస్తది గోల్డెన్ టైప్‌లో. అది మాత్రమే కొంచెం కెమెరా అయితే యూజ్ చేసిన. కింద నుంచి వస్తే బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసిన. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసి పైన అయితే ఒక బ్రష్ వీడియో అయితే యాడ్ చేసిన. బ్యాక్‌గ్రౌండ్‌కి నేనైతే ఒక గ్రేడియంట్ ఇమేజ్ అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసిన. అందులో మీకు నచ్చిన గ్రేడియంట్ కలర్ అయితే మీరు పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ ఏదైనా ఉంటే. మీరు కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఒపాసిటీ ఉంటది. ఒపాసిటీ కూడా మీరు చూసి అయితే పెట్టుకొని మీకు అండ్ బ్యాక్‌గ్రౌండ్ కూడా కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. ఇది సింపుల్. ఇది నేను మొత్తం అయితే అటాచ్‌మెంట్ చేసిన బ్యాక్‌గ్రౌండు అండ్ బ్యాక్‌గ్రౌండ్ జెడ్-వేల్ అనేది 11 అయితే ఉంది. అంటే స్టార్టింగ్‌లో 11 నుంచి మనం పెరుగుతూ ఉంటదది యానిమేషన్ అనేది. తర్వాత గ్రూప్ క్రియేట్ చేసిన నేను. ఈ గ్రూప్ ఎందుకనేది చెప్తాను నేను. ఇక్కడ మనకు గ్రూప్ అండ్ మార్క్స్‌మన్ అని ఉంది కదా! అందులోకెళ్ళి ఈ గ్రూప్ ఓన్లీ టెక్స్ట్ కోసమే క్రియేట్ చేసిన. ఈ టెక్స్ట్‌లో చిన్న యానిమేషన్ వస్తది ఇలా. ఆ బ్రష్ వస్తున్నట్టు ఒక చిన్న యానిమేషన్ వస్తది. బాగా అనిపించింది. ఓకే. దీని మీద సైజ్ కొంచెం తక్కువ చేసుకోవచ్చు. ఇంకా మంచి సూపర్ యానిమేషన్ కనిపిస్తది మీకు. ఓకే. ఈ యానిమేషన్ కోసం బ్రష్ యాడ్ చేసిన. అంటే ఒకటే టెక్స్ట్‌ని డూప్లికేట్ చేసి ఆ పైన టెక్స్ట్‌ని మాత్రం ఇక్కడ మాస్క్ అయితే చేసిన. మాస్క్ చేస్తే ఒక బెనిఫిట్ ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా ఆ మాస్క్ ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో అది హైడ్ చేసి మొత్తం స్క్రీన్ మొత్తం కనిపిస్తది. ఆ మాస్క్ తోటి ఆ టెక్స్ట్ లోపలనే మనకు ఆ ఎఫెక్ట్ అయితే కనిపిస్తది. అండ్ కింద దానికి కూడా నేను ఇక్కడ మనకు గ్రేడియంట్ అయితే యూజ్ చేసిన. ఇక్కడ మనకు కలర్ అండ్ లైటింగ్‌లోనే ఒక గ్రేడియంట్ యూజ్ చేసిన. ఇందులో మీకు నచ్చిన కలర్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే. అండ్ ఏదైతే మనకు ఒక ఇంక్ వీడియో ఏదైతే ఉందో దాన్ని మీరు బ్లెండింగ్‌లోకెళ్ళి ఇక్కడ మనకు డిఫరెన్స్‌లోకెళ్ళి ఇక్కడ మనకు చాలా రకాల ఇదైతే ఉంటది. అది మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. యానిమేషన్ మంచిగా రానికి, మంచి లుక్ రానికి. అంతే. దాని తర్వాత బ్యాక్ వద్దాం. టెక్స్ట్‌కైతే ఇలాగైతే చేసిన. దాని తర్వాత ఇంకో గ్రూప్ ఉంది. గ్రూప్ సెలెక్ట్ చేసి సేమ్ దీన్ని కూడా అదే ప్రాసెస్ అయితే ఫాలో చేసిన. సేమ్ 2 ఫోటోస్ అయితే టెక్స్ట్ లాగానే డూప్లికేట్ చేసిన దీన్ని. పైన దానికి మాత్రం మాస్క్ చేసిన. ఇక్కడ మాత్రం ఇంక్ వీడియోస్ అనేది 2 ఉంటది. ఈ 2 వీడియో యాడ్ చేయడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఆ వైట్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో, వైట్ బ్రష్ ఏదైతే ఉందో అది మనకు 100% కనిపించదనే ఉద్దేశంతోటి అది యాడ్ చేసిన. ఓకే. దాంతోటి మంచి లుక్ ఉంటది కదా! అందుకోసమే దాన్ని యాడ్ చేసిన. ఇంకో దానికి కింద అయితే మనకు ఈ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఫస్ట్ అయితే క్రోమా కీ తోటి వైట్ కలర్ అయితే రిమూవ్ చేసిన. అండ్ దాని తర్వాత దాన్నయితే నేను మాస్క్ అయితే చేసిన. ఓకే. ఇంతే. దాని తర్వాత దాన్నే డూప్లికేట్ చేసి ఆ ఇంక్ వీడియోని ఒక దానికి మాస్క్ చేయలేదు. అంతే. దాని తర్వాత యానిమేషన్ యాజ్ ఇట్‌గా ఉంటది. పైన నేమ్స్ అయితే యాడ్ చేసిన. అండ్ నేను డిస్క్రిప్షన్‌లో ఫాంట్ ఏదైతే ఉందో అదైతే ఇస్తాను నేను. ఇది నేను ఫుల్లుగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే కూడా చేస్తా. అట్లేం లేదు గానీ చాలా బోరింగ్‌గా ఉంటది. మీరు ఇవే ప్రాజెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మీరు ప్రతి ఒక్కటి 1 బై 1 అయితే చేంజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఉంటది. అండ్ మీరు ఒకవేళ ఏమంటారు అది గ్రూప్ చాలామంది ఇది చేస్తుంటారు. ఇప్పుడు గణేష్ వస్తుంది కాబట్టి వినాయక చవితి వస్తుంది కాబట్టి దానికి చాలా యూజ్ అవుతది. కొంచెం ఓపికతోటి చేసుకోండి. ఇంత ముందు ఏదైతే చెప్పానో అదే స్టెప్ ఫాలో అవ్వండి. ఫాంట్ యాడ్ చేసుకుని మీకు మిస్సింగ్ ఫాంట్ రాదు. తర్వాత ఆటోమేటిక్‌గా ఎఫెక్ట్ అన్నీ కంటిన్యూ అవుతూ ఉంటది. సింపుల్ ఇది. ఓకే. మీకు కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉండొచ్చు. 100% కన్‌ఫ్యూజ్‌గా అయితే ఉంటది. ఎందుకంటే నేనే చేసినప్పుడు కొంచెం ప్రాబ్లమ్ అయింది నాకు. ఫుల్ వీడియో చేద్దామంటే కొంచెం టైం అనేది ఎక్కువ అవుతుంది. అది ప్రాబ్లమ్ లేదు.
మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ పైన అయితే అవుతుంది. ఇది నేనే పక్కగా చెప్పగలను. కాబట్టి మీకు అంతా చూసే ఓపిక ఉందో లేదో నాకు డౌట్ అంతే. ఓకే, తర్వాత నేను సెకండ్ ప్రాజెక్ట్ కూడా సింపుల్. ఇది సెకండ్ ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుంది. దీని కెమెరా ఆన్ చేసి ఇది ఇలాగైతే ఉంటుంది యానిమేషన్. ఈ గోల్డెన్ ఎఫెక్ట్ టైప్లో అయితే ఉంటుంది. ఈ ప్రాంప్ట్ కావాలంటే కామెంట్ చేయండి, నేను మీకు పెడతాను. లేకపోతే ఈ ఫోటో ప్లేస్లో మీరు నార్మల్ ఫోటో కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ యొక్క నార్మల్ ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటో ఉంది కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి నేను ఒక నార్మల్ ఫోటో కూడా చేంజ్ చేస్తాను. ఒక నార్మల్ ఫోటో ఇది. ఓకే, ఒక్క నిమిషం ఏంటి చేంజ్ చేస్తే ఇలా కూడా చేంజ్ అయిపోతుంది. అది గోల్డెనే పెట్టాలని రూల్ లేదు కాబట్టి మీరు నార్మల్ ఫోటో పెట్టినా ఓకే. ఓకే, తర్వాత ఈ మొత్తం ఇలాగైతే సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. 14 layers మొత్తం కాపీ చేసి ఆ సెకండ్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చి కరెక్ట్గా ఇక్కడ వచ్చేది. అంటే మొత్తం 14 సెకండ్ వచ్చి పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ కెమెరా అయితే ఒకటి హైడ్ చేసిన అది కెమెరా ఆన్ చేసి ఇక్కడ కెమెరా ఆన్ చేసుకోండి. మనకు ఇక్కడ మొత్తం ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఈ యానిమేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అందులో లిరికల్ కూడా వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా అది కంటిన్యూ అయిపోతుంది ఇంతే. అండ్ ఫాంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి డిస్క్రిప్షన్లో ఈ 2 ఫాంట్స్ లింక్ అయితే ఇస్తాను. డౌన్ చేసి అలర్ట్ మోషన్లో యాడ్ చేసుకోండి. ఒకవేళ ఆఫ్టర్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ కావాలంటే కూడా కామెంట్ చేయండి, నేను మీకు పెడతాను. కానీ నేను చేసిన ప్రాజెక్ట్ కదా అది, వేరే వాళ్ళది పెడతాను నేను. ఓకే, నేను కూడా ల్యాప్టాప్లో ఆఫ్టర్ ఎఫెక్ట్ యూజ్ చేస్తున్నా, నేను చూసిన అది. ఓకే, చూసుకోండి అంతే, ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.